మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకుంటున్నారు, ఇంకా చదువుకోవాలి. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి, వ్యాపారవేత్త తయారు కావాలి. అందుకు మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు నాంది పలికారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎంఎస్ఎంఈ ద్వారా ఒకరు పాల వ్యాపారం చేయొచ్చు, ఒకరు గొర్రెల వ్యాపారం చేయొచ్చు, ఒకరు ఏ వ్యాపారం చేయాలన్నా మేము వెన్నంటే ఉంటాం. సబ్సిడీ లోన్లు ఇస్తాం మీకు పని. ఎందుకంటే గత 5 ఏళ్లుగా నేనేదో మన మండలిలో మాట్లాడని చెప్పి ఫీల్ అయినాడు. ఏం తప్పు మాట్లాడినా? ఏం మాట్లాడా? అయ్యా బాబు, రాష్ట్రం విడిపోయిన 14-19లో మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం. దాంతో పాటు స్వయం ఉపాధి మీద, అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేలా, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు అభివృద్ధి జరిగేలా కొన్ని లోన్లు ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేశామయ్యా. అది మీరు చేయలేదు. బటన్ ఒకటి నొక్కారు, దోచుకొని దాచుకొని అప్పులు చేసేసి దాంట్లో కూడా స్కాములు చేశారు. దాని వల్ల పిల్లలు దారి అంటే ఉపాధి లేకపోవడం. బటన్ నొక్కడం తప్పు కాదు. సంక్షేమ పథకాలు మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు. నీళ్ళని మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు. 2 రూపాయల కిలో నుంచి పక్కా ఇల్లు కావచ్చు, గూడు కావచ్చు, గుడ్డు కావచ్చు. నేను చెప్పా, దానికి ఏదో కౌన్సిల్ లో గలాట్ చేశారు. నేనేదో చెప్తున్నా, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. మరి రోజు మన ప్రభుత్వంలోకి రాగానే నారా లోకేష్ బాబు గారు మాట ఇచ్చిన ప్రకారం హైకోర్టు ఫ్రెంచ్ కర్నూలుకు తెచ్చావా లేదా మీరే చెప్పండి. అంతేకాకుండా మన డ్రోన్ హబ్ కర్నూలు జిల్లాకి తెచ్చావా లేదా చెప్పండి. 33 కోట్ల రిజర్వేషన్, 33 కోట్ల బడ్జెట్ ఇచ్చావా లేదా చెప్పండి. ఏదైతే తొలి సంతకం పెట్టామో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టావా లేదా మీరే చెప్పండి. అన్నా క్యాంటీన్ అన్నాం, ఉచిత ఇసుక అన్నాం, ఈ రోజు దీపం పథకం అన్నాం, ఇంకా ఏదో చేయలేదంట. అన్నయ్య అప్పుడే అలర్ట్. ఎంబీగనూరులో టెక్స్టైల్ పార్క్ చేస్తున్నాం, రాజదుర్గంలో టెక్స్టైల్ పార్క్ చేస్తున్నాం, పామిడిలో టెక్స్టైల్ పార్క్ చేస్తున్నాం. ఈ రోజు రాయలసీమలో తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ మీ బిడ్డలు స్కిల్స్ బయటికి తీసి వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెన్యూర్ చేయండి. 20 లక్షల ఉద్యోగాలు మనం ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ